యాంగర్ ఇష్యూస్ తోటి వస్తున్నారు నా దగ్గరికి. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఈ అడిక్షన్ తోటి వాళ్ళు ఏమన్నా రియల్ ఫ్రెండ్స్ రియల్ హెల్ప్ అవుతుందా అంటే అది అవ్వదు. ఇట్స్ ఆల్ జస్ట్ షోయింగ్ అప్ అండ్ షేరింగ్ థింగ్స్. ఈ వీటితోటి పెద్ద మనకి ఎడ్యుకేటివ్గా కానీ పర్సనల్గా కానీ పెద్ద ప్రోగ్రెస్ ఉండదు. అదే రియల్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఎక్కువ డెవలప్ చేసుకుంటే, మన రియాలిటీ తోటి కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మన రియల్గా చేసుకుంటే ఎక్కువ గ్రోత్ ఉంటుంది. దెల్ బి డిస్కసింగ్ మోర్, దెల్ బి సీయింగ్ ప్రాక్టికలీ థింగ్స్ మోర్. ఇట్లాగా సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా ఎక్కువ ఉంది. ఈ సోషల్ మీడియా తోటి మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్లుగా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నా అడ్వాంటేజెస్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ ఏంటి, మనకి ఎడ్యుకేషన్ ఇస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఇట్స్ ఏ క్విక్ ఎడ్యుకేషన్. మనం ఎవరికైనా ఏదైనా చెప్పదలుచుకున్నాము, ఎవరైనా ఏదైనా సలహా అడిగారో మనం చెప్పదలుచుకున్నాము అంటే సోషల్ మీడియా ఇస్ అ థింగ్. సో సోషల్ మీడియా ఓన్లీ లిమిటెడ్ ఎడ్యుకేషన్ మట్టుకు ఆర్ సెండింగ్ ఇన్ఫర్మేషన్ టు అదర్స్, కమ్యూనికేషన్, ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ మట్టుకు వాడుకుంటే చాలా బాగుంటుంది. సో సోషల్ మీడియా వాళ్ళకి అడిక్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్ అంటే వన్ థింగ్ ఈజ్ సబ్స్టిట్యూషన్ అనమాట. గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేయాలి. ఒక్కటేసారి బంద్ చేస్తే వాళ్ళకి రిఫ్లెక్స్ సిండ్రోమ్ వచ్చేస్తుంది. అట్లా లేకుండా ఏదైనా సరే గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేయాలి. ఈ వీక్ అంతా ఒకవేళ 6 hours అడిక్ట్ అయి ఉంటే ఈ వీక్, నెక్స్ట్ వీక్ 5 hours, దాని తర్వాత వీక్ 4 hours, అట్లా కట్ చేసుకుంటూ లాస్ట్కి 1 hourకి 1 hour షుడ్ బి ఓన్లీ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్, జస్ట్ ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్, ఇంపార్టెంట్ కమ్యూనికేషన్. ఆల్టర్నేటివ్లీ ఇది వీన్ ఆఫ్ చేస్తూ మెడిటేషన్, యోగా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ చేస్తుంది. మనం జాగింగ్ కానీ రన్నింగ్ కానీ జిమ్ కానీ చేస్తూ యోగా, మెడిటేషన్ చేస్తే ఇవి ఈజీగా బెటర్ అవుతారు. చాలామంది పాన్స్కి వీటికి అడిక్ట్ అయిన వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకైతే వి యూజువలీ సజెస్ట్ అడ్మిషన్ ఇన్ ద హాస్పిటల్. చాలా పారనాయిడ్ అయిపోయి ఉంటారు వాళ్ళు. ఆ పారనాయిడ్ ప్రాబ్లం కానీ ఇవన్నీ అడ్మిట్ చేసి డిక్రీస్